హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నానో ముందు వీడియోలో చూసేశారు కదా. ఈరోజు ఇంట్లో నైవేద్యం పెట్టుకొని అలాగే వినాయకుని దగ్గర విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు గల్లీలోని వినాయకుని దగ్గరికి, మా కాలనీ దగ్గర వినాయకుని దగ్గరికి వెళ్ళొద్దాం రండి. అక్కడ పూజ విశేషాలు చూపిస్తాను రండి. నేను ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని ఇప్పుడు వినాయకుని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ వినాయకుని దగ్గర పూజ అవుతుంది. ఇప్పుడు మనం చూసేద్దాం రండి, వినాయకుని దగ్గర ఏ విధంగా పూజ జరిగిందో చూసేద్దాం. పూజ చేసుకున్నాను నేను ఈ విధంగా పత్రాలతో గణపతికి పూజ చేసుకొని నైవేద్యాలు ఇవి చూడండి, పులిహోర, అలాగే కుడుములు, తర్వాత ఇవి ఉండ్రాళ్ళు, వడలు, పూరి, అన్నం, సాంబారు, ఆలుగడ్డ కూర, చిత్రాన్నం ఇవన్నీ చేశానండి. పండ్లు కూడా పెట్టండి దేవుడికి నైవేద్యం. ఇంకా బయట అక్కడ పూజ జరుగుతుంది, వినాయకుని దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తే వినాయకునికి అయిపోతుంది. కరెక్ట్ టయానికి అయ్యింది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదో ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి. మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము ఇప్పుడు కాలనీలోని గణేషుని దగ్గరికి వచ్చేసామండి. మా కాలనీలో ఈరోజు మొదటి రోజు పూజ చూపిస్తున్నాను, చూసేయండి. మా కాలనీలో వీళ్ళు ఇక్కడ కూర్చున్న అక్కయ్య వాళ్ళు గణపతిని కొనిచ్చారండి. వాళ్ళు మొదటి పూజగా చేస్తున్నారు. అందరు గోత్రనామాలతోని అర్చన చేస్తున్నారు, చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో వినాయకుడు ఎలా పుట్టాడు, ఏంటి అనేది, వినాయకుని కథ, ఎందుకు మనం వినాయకుని పండుగ జరుపుకోవాలనే విశేషాలు మీకు స్వామివారు చెప్తారు. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చక్కగా వినండి. అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాది వృద్ధ్యర్థం నానావిధ సౌభాగ్య సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్ట కామాంఛ ఫల సిద్ధ్యర్థం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం అత్యంత సౌభాగ్య సంతోష ఫల సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య యోగ ప్రాప్త్యర్థం చరాచర ప్రాణి కోటీనాం క్షేమ సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర సిద్ధ్యర్థం శ్రీ వినాయక ప్రీత్యర్థం శ్రీ వినాయక వరసిద్ధి వినాయక వ్రత పూజాంచ కరిష్యే. ఇంకా దేవుని సర్వోద్యోగ అభివృద్ధి ఉండాలి అన్ని కోరుకొని నమస్కారం చేసుకుందామా స్వామికి. మీరందరూ అక్కడ మనస్ఫూర్తిని కోరుకోండి. మీరు వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కంద పూర్వజః సోళసేతాన్ నామానేహ ప్రతిచుర్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమే తదా సంఘాంతయేత్ సుముఖైస్య కదంతశ్చ కపిలో గజకర్ణిఘాలంబోదర చంద్ర ఉద్ధరా జోగనాథిపః. అమ్మా చెప్పండి అందరూ. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజాంచ అవసారకం తావత్వం ప్రీతిం భావేన అన్న మీరు కలశేష్మిన్ అమ్మ మీరు హరిద్ర బింబేస్మిన్ విఘ్నరాజాయ నమః ధారణీ పూజయామి. అఘువాహనాయ నమః ఉరు పూజయామి. హేరంభాయ నమః కటిం పూజయామి. ఓం కామారిసురణే నమః అభిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గౌరీసుతాయ నమః స్తనో పూజయామి. ఓం గణనాయకాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠో పూజయామి. ఓం స్కంధాకశాయ నమః స్కంధో పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఓం గజభక్తాయ నమః భక్తం పూజయామి. ఓం విగ్రహర్తే నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. శ్రీ మహాగణాధిపతే నమః సర్వాంగాని పూజయామి. మీకు అశ్వతులు నమః ప్రసన్నాత్మనే నమః సరస్వతి వినాయకాయ నమః శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. పత్రిం సమర్పయామి.
ఇక్కడ స్వామివారికి గరిక సమర్పించుకుంటున్నారండి. తీసుకొచ్చిన గరికను అలాగే నైవేద్యాలన్నింటినీ చూపిస్తున్నారు. ఇంకా ధూపదీప నైవేద్యాలతోని పూజ చేసిన తర్వాత అందరికీ ప్రసాదాలను ఇస్తారు. ఈ దీపం ఇప్పుడు వెలుగుతున్నట్టు మా ఇంట్లో కూడా సిరి సంపద వెదగాలని అందరూ కోరుకోండి. ఇది పెట్టండి వస్తుంది ఉత్తరానికి. పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఇంకా నైవేద్యాలను చూడండి. భక్తులు ఎంతమంది ఈ విధంగా అందరూ చక్కగా భక్ష భోజనాలతోని చిత్రాన్నంతోని పండ్లతోని అలాగే కుడుములతోని చక్కగా నైవేద్యాలను తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన నైవేద్యాలకు స్వామివారికి చూపించిన తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారు. ఈ విధంగా మొదటి రోజు పూజ అంతా చక్కగా జరిగిందండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం కార్యక్రమాలు వచ్చేసి దేవుడి దగ్గర కోలాటం ఆడారు. మేమందరం గ్రూప్ అందరం కలిసి చక్కగా కోలాటం ఆడామంటే బుజ్జి బుజ్జి గణపయ్యకి సాంగ్కు పాటకు కోలాటం చేశాము. ఇప్పుడు నైవేద్యాలన్నిటినీ స్వామివారు ఆరగింపు ఆచమనీయం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆరగింపు చూపిస్తున్నామండి. ఇది మహా వెలిగించుకున్నాము. విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. వల్లభ గణపతే నమః. నీరాజనం సమర్పయామి. కలశుద్ధం ఆచమనీయం సమర్పయామి. స్వమంతుడి శ్రీ మహాగణాధిపతి నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఆ మనీ ఏంటంటే బంగారాన్ని ఇస్తుంటామట. కృష్ణుడు వారు వెళ్ళి అమ్మ నేను రాజును కదా, ఈ మనీ నాకు ఇస్తే రాజ్యానికి ఉపయోగపడుతుంది కదా అని ఈయన ఎవరు సతాయితున్న వారిని వెళ్ళి అడుగుతారు. శ్రీకృష్ణ మా ఇంటి నుంచి బయటికి వెళ్ళదు అంటారు. సరే కృష్ణుడు వారు కూడా దాని మర్చిపోతారు. కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుల వారు ఒకరోజు ఈ భాద్రపద శుక్ల తదియ అదే చవితి రోజు అంటే ఈ రోజు అంటే వినాయక చవితి రోజు ఆయన తెల్లవారుజామున లేచి అలవాటు కాబట్టి 3:30కి వేసి పాలు తిప్పుతూ ఉంటారు. ఆయన పొరపాటు ఆ క్షీరభండారంలో శాపం తెలుసు కాబట్టి అయ్యో నాకు కూడా ఏమైనా అభినందనలు వస్తాయేమో నీరాభినందనలు వస్తాయేమో అనేసి కొంత వినాయక చవితిలో నేను ఆ రోజు చంద్రుని చూడడం వల్ల కదా నాకు ఈ యొక్క కలిగింది అనేసి నేను అలాగే దాన్ని రూపుమాపుకోవాలని చెప్పేసి ఆయన నిదానంగా ఫస్ట్ అడవికి వెళ్తారు. ఆయన దేవుడే కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి కానీ నిదానంగా ఫస్ట్ అడవికి వెళ్తారు. కానీ గుర్రపు లెక్కల కథ వృత్తాంతం సమాప్తం. మీ దగ్గర ఉన్న ఆ తమలపాకు మీద స్వామివారికి చూపించి అశ్వత్థాంతం స్వామివారికి చూపించి ఫస్ట్ చూపించేసి అశ్వత్థాంతం వేసేది తమలపాకు భక్తిహీనం శక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. మొదటి రోజు పూజ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మంత్రపుష్పం చెప్పుకున్న తర్వాత ఇంకా సాయంత్రం చూడండి ఈ విధంగా మేము బుజ్జి బుజ్జి గణపయ్య మా బుజ్జ గణపయ్య అనే పాటకు అందరము ఇలాగా కోలాటం వేసామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా కోలాటం వేసాము. అందరం ఒకటే రంగు శారీస్ కట్టుకొని స్వామివారికి ఈ విధంగా కొలువు చేశామండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే హైప్ చేయండి. వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు మొదటి పూజ అలాగే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా కోలాటంతో స్వామివారికి కొలువు చేశాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతో సాంగ్ ప్లే చేయలేదండి.
మ్యూజిక్ మాత్రమే ప్లే చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.